మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ కేసులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో వాడిన ఫోన్స్ ను తీసుకురావాలని ఏసీబీ చెప్పింది. సాయంత్రం 3 గంటల్లో ఏసీబీ ఆఫీసులో సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించింది. ఒకవేళ ఇవాళ ఫోన్ తేకుంటే కేటీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది అనే టాక్ అయితే వినపడుతోంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో వాడిన ఫోన్స్ ను తీసుకురావాలని ఏసీబీ చెప్పింది. సాయంత్రం 3 గంటల్లో ఏసీబీ ఆఫీసులో సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించింది. ఒకవేళ ఇవాళ ఫోన్ తేకుంటే కేటీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్ అయితే వినపడుతోంది. ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో వాడిన ఫోన్స్ ను తీసుకురావాలని ఏసీబీ చెప్పింది. సాయంత్రం 3 గంటల్లో ఏసీబీ ఆఫీసులో సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించింది. ఒకవేళ ఇవాళ ఫోన్ తేకుంటే కేటీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది అనే టాక్ వినపడుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై మరిన్ని అప్డేట్స్. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు వరుసగా 2 సార్లు విచారించారు. 2 సార్లు విచారణలో భాగంగానే ఇప్పుడు ఆయన యొక్క ఫోన్లను ఆ విచారణ అనంతరం ఫోన్లను సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసింది. ఎప్పుడైతే మొదటిసారి ఈవెంట్ జరిగినప్పుడు 2021 నుంచి 2023 మధ్య కాలంలో ఆయన వాడినటువంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ వాడినటువంటి మొబైల్స్ కు సంబంధించి ఆ మొబైల్స్ ను అందులో ఉన్నటువంటి డేటాను పరిశీలించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ ఫోన్లను సబ్మిట్ చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు తెలియజేశారు. మరోవైపు ఇవాళ సాయంత్రం వరకు ఆ ఫోన్లను సబ్మిట్ చేయాలనేది ఆయనకు ఒక డెడ్ లైన్ లాగా విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద ప్రస్తుతం కేటీఆర్ తన యొక్క లీగల్ టీం యొక్క సలహాలను తీసుకున్నారు. లీగల్ టీం సలహాల అనంతరం మొబైల్స్ ను సబ్మిట్ చేయాలా లేదా అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగినటువంటి వ్యవహారాలు పూర్తిగా కూడా ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఆ విధానాలే తప్ప అవి ఎటువంటి వ్యక్తిగత సంభాషణలకు సంబంధించి పర్సనల్ విషయాలు, ప్రైవేట్ విషయాలు కాదు. కాబట్టి ఇందులో తను వ్యక్తిగతంగా ఉపయోగించేటువంటి మొబైల్ ను సబ్మిట్ చేయాలి అనేది అది ఎంతవరకు సబబు అనేది ప్రస్తుతం లీగల్ టీమ్ తో కలిసి కేటీఆర్ చర్చిస్తూ ఉన్నారు. మరి ఇవాళ సాయంత్రం వరకు యొక్క మొబైల్ ను సబ్మిట్ చేయాలన్నటువంటి విషయానికి సంబంధించి ఏసీబీ అధికారులు కోరినటువంటి నేపథ్యంలోనే ఆయన ఆ మొబైల్స్ ను సబ్మిట్ చేస్తారా లేదా అనేది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరోవైపు ప్రాథమికంగా మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి పూర్తిగా ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, అధికారుల మధ్య జరిగినటువంటి సంభాషణలు పూర్తిగా అన్ని కూడా అవి బహిరంగంగా ప్రభుత్వ పరమైనటువంటి విధానాల్లో భాగంగానే అన్ని కూడా చర్చలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు లేదంటే
వ్యక్తిగత సంభాషణలు, పర్సనల్ డెసిషన్స్ అనేవి లేనప్పుడు పర్సనల్ గా ఉపయోగించినటువంటి మొబైల్స్ ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ప్రస్తుతం కేటీఆర్ ఆలోచిస్తున్నారు. దాని పరంగా కూడా అందులో ఉన్నటువంటి అసలు ఏసీబీ అధికారులకు ఈ యొక్క మొబైల్స్ ను సబ్మిట్ చేయొచ్చా లేదా అనేది ప్రస్తుతం ఆయన డెసిషన్ లీగల్ టీం ద్వారా తెలుసుకుంటున్నారు. దీన్ని బట్టి మనకు మరికొద్ది గంటల్లోనే ఆయన మొబైల్స్ ను సబ్మిట్ చేసేది లేని క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం అసలు వాడినటువంటి మొబైల్స్ ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది లీగల్ టీం భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రైవేట్ గా వ్యక్తిగతంగా ఉపయోగించినటువంటి మొబైల్స్ ను ప్రభుత్వ కార్యకలాపాలు చూపించినటువంటి కేసు ఫాతిమా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో సబ్మిట్ చేయాల్సినటువంటి పని ఉంది. ఏసీబీకి మొబైల్స్ ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది ఆ రకమైనటువంటి ఆలోచనలు కూడా లీగల్ టీం ద్వారా ఇటు కేటీఆర్ కు ఆ సలహాలు వెళ్తున్నటువంటి సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆయన మొబైల్స్ ని సబ్మిట్ చేస్తారా లేదా అనేది మరికొన్ని గంటల్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.